హాయ్ ఫ్రెండ్స్, మీరు కొత్తగా నేర్చుకోవాలంటే జాకెట్ కొలత ఇలా పెట్టుకోండి. ఆది బ్లౌజ్ తీసుకోండి. ఇది మన సైడ్ ఉంచుకోవాలి. ఓపెన్ సైడ్ అలా అట్ సైడ్ అనేసి ఉండాలి. ఆది బ్లౌజ్తో భుజం షోల్డర్ పొడవు తీసుకోవాలి. ఇది 1/2 ఇంచు ఖర్చు కొంచుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. నడుం లూజ్ ఇలా పెట్టేసుకొని ఇది ఫస్ట్ కుట్టు, మనం కుట్టుకి ఇది టక్స్కి, ఇది ఎక్స్ట్రా క్లాత్కి ఉంచేసుకోవాలి. ఇదే విధంగా కప్పు కూడా తీసేసుకోవాలి. అదే మాదిరిగా చంక డౌన్ కూడా తీసుకోవాలి. ఎంతో 13.5 పొడవు, 5.25 షోల్డర్, గల్ల 2 ఇంచులు, 4.5 చంక డౌన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా కూడా చూసుకోండి. వాళ్ళకి వచ్చింది కూడా 5.5 వచ్చింది చంక డౌన్. ఇట్లా మార్క్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ ఇంచు తీసుకోవాలి. ఇలా అనేసి మార్క్ వేసుకోవాలి, చంక వేసుకోవాలి. గల్ల 2 ఇంచులు, 2.5 తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ 1/2 ఇంచు తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా కట్ చేస్తూ ఉండాలి. ఇలా బ్యాక్ టక్స్కి 2 షోల్డర్స్ మధ్యలో ఇలా తీసుకొని ఇలా చిన్న ఖర్చు పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా రౌండ్గా ఉంది, ఇలా రౌండ్గా వస్తుంది. తీసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా తీసేసుకొని ఇప్పుడు మనం చేతులు తీసుకుందాం ఫ్రెండ్స్. ఇది చేతి పని కోసం ఎక్స్ట్రా తీసుకున్నాడు. ఇది వాళ్ళ చేతిది.
ఇలా చేయి పొడవు వచ్చేసి 6. మనం చంక డౌన్ 2.5 తీసుకుంటున్నాం. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి చంక డౌన్ తీసుకురాకుండా ఉంటే ఇలా స్ట్రైట్గా 6 వేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ చేసుకొని 3 లైన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇలా అనేసి ఇలా చంక డౌన్ తీసుకోవాలి ఫ్రెండ్. ఇలా ఇది టిక్ చేసుకోండి. ఈడ ఎక్స్ట్రా క్లాత్కి ఎక్స్ట్రా కుట్లకి ఇలా టిక్ చేసేసుకోండి. ఇక్కడ చిన్న కచ్చ పెట్టుకోవాలి. ఈడ సెంటర్లో కచ్చ పెట్టుకుంటే మనకు సెంటర్ పాయింట్ తెలుస్తుంది. ఇక్కడ నుండి ఇలా చంక డౌన్ తీసుకోవాలి. ఈ చంక డౌన్ దేనికోసం అంటే చంకలో లూజు రాకుండా బుగ్గలు రాకుండా ఉండడం కోసం తప్పనిసరిగా ఎవరైనా చంక డౌన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టేసేయాలి. మనం ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసేటప్పుడు జాయింట్గా ఉంది, మన సైడ్ ఉంది. ఇప్పుడు ఫ్రంట్ తీసేటప్పుడు మన సైడ్కి ఓపెన్ అప్స్ మన సైడ్ ఉండాలి ఫ్రెండ్స్. మెయిన్ ఇదే ఫ్రంట్ పార్ట్. ఎందుకంటే ఈ ఫ్రంట్ పార్టే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ ఉండడం వలన బ్లౌజ్ చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని ఇలా క్రాస్ వేయాలి ఫ్రెండ్స్. వేసి 2 ఇంచెస్ మలుచుకోవాలి. సేమ్ మన ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే డ్రా చేసుకోవాలి. షోల్డర్ అయినా సరే, చంక డౌన్ అయినా సరే, ఏదైనా సరే యాజ్ ఇట్ ఈస్ దీనిలాగానే డ్రా చేసుకోవాలి. ఇలా క్రాస్ రావాలి. వచ్చాక మన అందాజతో సహా నేను అందాజ ప్రకారం 6 పెట్టుకుంటా ఉన్నా ఫ్రెండ్స్. అందరికి ఎవరికైనా కానీ మన ఫ్రంట్ గల్లా 6 ఉంటుంది. ఈ తిన్నది కూడా నేను అందాజ ప్రకారం తీసుకుంటాను. ఇక ఆది బ్లౌజ్తో తీసుకున్న గల్లను ఇలా చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా వచ్చింది. తీసేసుకొని వెనుక పార్ట్ తీసేయాలి, పక్కకు పెట్టేసుకోవాలి.
దీన్ని ఇలా స్ట్రైట్గా గీసేసుకొని ఇలా సెంటర్ పాయింట్లో చంక డౌన్ తీసుకోవాలి. ఈ చంక డౌన్ తీసుకోవడం వల్ల చంకలో పట్టేసినట్టు ఉండదు, మళ్ళీ ప్లస్ బుగ్గలు రావడం ఉండదు. ఇలా తీసుకొని ఉక్సు పట్టికి ఈ ఉక్సెస్ ఉన్నాయి కదా, 4వ ఉక్స్ దగ్గర నుండి ఇలా ఇక్కడ టిక్ చేసుకోండి. ఇలా అనేసి చిన్నగా తీసేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ కూడా కట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. ఇలా అనేసి కొంచెం గల్ల దగ్గర స్ట్రైట్గా కత్తెర ఆగబెట్టకుండా తీసి పెట్టాలి. ఇది ఫ్రంట్ పార్ట్. మనం టక్స్ పెట్టుకోవడానికి ఇలా పట్టేసుకొని ఇలా అనేసి 3 భాగాలు చేయాలి. 3 భాగాల్లో 1, 2 భాగాలు వదిలేసి కింది నుండి వెళ్ళి 1వ భాగానికి చిన్న టక్ పెట్టుకోండి. టక్కి చిన్న కచ్చ చేయండి. మళ్ళీ కింది పార్ట్ 3 పార్ట్లు చేయండి. 1, 2, 3 2 భాగాలు ఒక సైడ్ వదిలేసి ఒక్క భాగం సైడు చిన్న కచ్చ పెట్టండి. ఇక్కడ నుండి వెళ్ళి కింద 2 ఇంచుల పైన చిన్న కచ్చ చేసుకోండి. ఇలా అని సెంటర్ పాయింట్లో చిన్న కచ్చ. ఇలా టక్కి ఇలా ఒకదానికి ఒకటి పోటీ పడ్డట్టుగా టక్స్ ఉండడం వల్ల ముందు పార్ట్ కరెక్ట్గా కూర్చుంటుంది. మనకి చంక డౌన్స్ వచ్చాయా లేదా అని చెక్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్పై ఇలా వేసుకొని చూడండి. చూసుకుంటే మనకి ఎలా ఉంది అన్నది తెలుస్తుంది. చంక డౌన్ వచ్చింది, ఇక్కడ గ్యాప్ ఉంది, సేప్ పట్టీలకి ఎంత గ్యాప్ వచ్చింది అనేసి తెలుస్తుంది. బ్లౌజ్కి షోల్డర్స్ కరెక్ట్గా ఉందా లేదా అనేసి తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని మళ్ళీ మనము ఇప్పుడు
సేప్ పట్టీలు తీసుకుందామండి. సేప్ పట్టీలకు ఇలా తీసుకొని మూడించులు తీసుకొని ఇలా స్ట్రైట్గా డ్రా చేసి నేనైతే 10 తీసుకుంటా ఉన్నాను వెడల్పు. తీసుకొని కొద్ది దూరాన 2.5లో చిన్నగా డ్రా చేసుకొని మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి 2.5. ఇక్కడ మనం 3 తీసుకున్నాము. 3 నుండి వెళ్ళి 2.5కి ఇట్లా చిన్నగా డౌన్ అయ్యి ఈ 2.5కి ఇలా వచ్చేయాలి. ఇలా అనేసి ఇలా వచ్చేసింది. ఇలా బ్లౌజ్కి సెట్ అవుతుంది. ఇలా పక్కకి పెట్టేయండి. హ్యాండ్స్ వేసాక సేప్ పట్టీలు ఇలా ఉన్నవి క్లాత్కి ఇంచు గ్యాప్తో కట్ చేసుకోండి. ఇది మన నడుం బెల్ట్కి ఉక్సు పట్టికి యూజ్ అవుతుందండి. గల్ల పట్టికి గల్ల వేసుకోవడానికి గల్ల పైపింగ్కి ఇలా క్రాస్ బెల్టులు తీసుకోవాలి. క్రాస్ తీసుకోవడం వల్ల గల్ల పట్టీలు చాలా నీట్గా మనం హెమ్మింగ్ చేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. లేదంటే మలకలు పడతా ఉంటుంది. ఇలా క్రాస్ తీసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. గల్ల వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. చాలా బాగా వస్తుంది. ఇందులో ఒక పీసు నడుం పట్టికి అవుతుంది. ఇది ఒక పీసు గల్ల పట్టికి అవుతుంది, ఉక్సు పట్టికి అవుతుంది. ఇవి గల్ల పట్టీలు. ఇందాక మనం తీసుకున్న గల్లది కాజా పట్టి ఇలా కొంచెం తీసేసుకుంటే 2 ఇంచులు గల్ల కాజా పట్టికి 2 ఇంచెస్ తీసుకుంటాము. కొంచెం లైట్గా ఇలా కట్ చేస్తే ఇది 2 ఇంచెస్కి వచ్చేస్తుంది. ఇది కాజా పట్టికి. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.